మెదక్లో తక్కువ మెజార్టీతోనే ఓడిపోయామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు చెక్ డ్యాములు కట్టారా అని ప్రశ్నించారు. కరోనా వచ్చినా రైతులకు రైతు బంధు వేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వం పథకం ఆగలేదన్నారు. మెదక్ పార్లమెంట్లో 6 అసెంబ్లీలు మనం గెలిచాం. ఒక్క మెదకు చాలా దగ్గరికి వచ్చి మనం ఓడగొట్టుకున్నాం. హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చినాం. సింగూరు నీళ్లను మెదక్ ప్రజలకు అందించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ పార్టీ. 2 పంటలు మంచిగా పండినాయి. చిట్ట చివరి కెనాల్ దాకా నీళ్ళు రాలేదా? ఇప్పుడు అయ్యో నీళ్ళు వస్తాయా రావా? అప్పుడేమో 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు నాటేసింది. ఇప్పుడు 3 ఎకరాలు ఉంటే ఎకరమే నారుగొస్తురట. భయంలోకి వచ్చిన వాళ్ళు ఏమో కరెంట్ ఎట్లుంటుందో, నీళ్ళు వదులుతారో వదలరో. అంటే ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం, బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక విశ్వాసం ఉండే. సరే ఇవాళ రైతులు కొంత టెన్షన్లు కనబడుతున్నారు. ఇవాళ రైతు బంధు డబ్బులు, కరోనా వచ్చింది బైసా మీకు యాదుకుంటుంది. 2021లో కరోనా వచ్చింది, 2 సార్లు వచ్చింది కరోనా. 2 ఏండ్లు వరుసగా 2 ఏండ్లు కరోనా వచ్చినా ఆ రోజు రైతు బంధు మన కేసీఆర్ వేసిండా లేదా? కష్టకాలంలో ఏమైంది? ఆ రోజు కరోనా వస్తే ఆదాయం నిల్లు, ఖర్చులు ఫుల్లు.